ఈరోజు నేటి పాస్టర్లకు దశంభాలు కావాలా. అందుకే వస్తున్న వ్యక్తి జీవితం ఎట్లుందని పట్టించుకోడు. అతను కొత్త జన్మ పొందుకోవాలన్న దానిని బోధించడు. ఖచ్చితంగా నువ్వు పొందుకోవాల్సిందే అని చెప్పడు. అతనికి దశమభాలు కావాలా, కానుకలు కావాలా. వాళ్ళ జీవితాలు మారితేంది, మారకపోతేంది. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళ పెళ్ళిళ్ళ దగ్గర అబద్ధాలు, ఇతర పాస్టర్ల దగ్గర అబద్ధాలు చెప్తారు వాళ్ళ పెళ్ళిళ్ళ దగ్గర, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో. నేను చెప్పే అర్థమవుతుందా? ఇలా నానా రకాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెసేజ్ యొక్క పవిత్రతను చెడగొడుతున్నారు వీళ్ళు. ఈ మెసేజ్ ఎంత పవిత్రమైనదో తెలుసా? ఇది ఎంత పర్ఫెక్ట్ తెలుసా? ఎంత పరిపూర్ణమైనదో తెలుసా? ఇది పర్ఫెక్ట్ మెసేజ్. ఇది పరిపూర్ణమైన వర్తమానం. ఇది ఈ పరిపూర్ణమైన వర్తమానము జనులను పరిపూర్ణులుగా మార్చగలదు. మచ్చ, డాగు, ముడత, కలంకము అట్టిది మరి ఏది లేని ఒక నిర్దోషమైన నిష్కలంకమైన సంఘముగా మార్చేదే ఈ వర్తమానం. ఏలియా తీసుకొచ్చిన వర్తమానం, మన ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం. ఈ వర్తమానము మరలా యేసుక్రీస్తుని భూమిపైకి తీసుకొచ్చింది. ఈ వర్తమానం మరలా మనిషి కుమారుని పరిచర్య, ఏకైక మనిషి కుమారుని పరిచర్య మరలా జరిగినది ఇక్కడ.